అమ్మాయికి ఇలా జరిగినప్పుడు ఈ అమ్మాయి లాస్ట్ ఎవరితో మాట్లాడింది, ఎవరితో స్పెండ్ చేసింది, ఈ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డ్స్ ఏంటి, ఆ టైంలో హాస్పిటల్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. ప్రతి హాస్పిటల్కి ఇప్పుడు పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. అవుట్ పోస్ట్లో లేట్ నైట్ వచ్చేవి కంపల్సరీగా రిజిస్టర్ చేస్తారు. సో అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడము, సీసీ కెమెరాస్ అన్నీ చూడటం, ఇవేమీ చేయలేదు పోలీస్ వాళ్ళు. ఇవేమీ చేయకుండా ఎంతసేపటికి అంటే పోస్ట్మార్టం వంకతో నెట్టుకుంటూ వచ్చారు. పోస్ట్మార్టం అయిన తర్వాత కూడా అది పోలీసు వాళ్ళు చెప్పలేదండి దాంట్లో డీటెయిల్స్. ఆ పోస్ట్మార్టం చూసి భరించలేక ఆ చేసిన డాక్టర్లు బయటకు వచ్చి బాధతో చెప్పారు, ఇది బలవంతంగా ఈ అమ్మాయిని ఇట్లాగా అతి దారుణంగా హింసించి చేసిన క్రైమ్ ఇది. ఈ అమ్మాయి వెజైనాలో దాదాపు 150 ml సీమెన్ ఉందని. దాంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, ముఖ్యంగా మెడికల్ ఫ్రెటర్నిటీ. ఎందుకంటే అసలు 150 ml అంటే మామూలుగా నిజంగా 150 ml ఒక మనిషిలో ఉంది అంటే మామూలు ఒక మేల్ ఎజాక్యులేట్ చేస్తే వచ్చే క్వాంటిటీ 1.5 ml నుంచి 5 ml. పోనీ మీరు 7.5 ఇంకా హైగా వేసుకున్నా కూడా 7.5 ml. మీరు 150 ml అంటే కనీసం 5-6 కనీసం 7-8 మంది అన్నా ఉంటారు ఈ ఘటనలో ఇచ్చేసిన అమ్మాయిని టార్చర్ చేసిన వాళ్ళు అనేది మనకి అర్థమవుతుంది. ఆ హింస అసలు అది ఊహించుకోవడానికి కూడా భయానకమైన హింస అది, ఆ కైండ్ ఆఫ్ టార్చర్. మనం ఎప్పుడో 12 ఏళ్ల కింద నిర్భయ ఇన్సిడెంట్ గురించి ఇట్లాగే దేశం అంతా రియాక్ట్ అయింది. ఆ అమ్మాయి కూడా షీ వాజ్ ఆల్సో ఫిజియోథెరపిస్ట్. అప్పుడు కదులుతున్న బస్లో అమ్మాయిని ఇచ్చేయటం జరిగింది. ఇది అలా కాదు, ఇది కదులుతున్న బస్ కూడా కాదు, ఇది ఆ అమ్మాయి వర్క్ చేస్తున్న హాస్పిటల్లో తనకి బాగా ఫెమిలియర్ అయిన సరౌండింగ్స్. అక్కడే అమ్మాయి 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తోంది. అలాంటి ఒక ప్లేస్లో ఒక సెమినార్ హాల్ అక్కడ ఉంది అని తెలిసే అవకాశం బయట వాళ్ళకి తక్కువ అండి. ఇన్మేట్స్కే తెలుస్తుంది. జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ పరిసరాలు తెలిసిన వాళ్ళకే ఉంటుంది, ఆర్ లోపల ఉన్నవాళ్ళు బయటికి సమాచారం అన్న ఇవ్వాలి. సో ఇది ఏంటంటే ఒక్క వ్యక్తి చేసింది కాదు, ఒక వ్యక్తి వల్ల అయ్యేది కూడా కాదు. ఇది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కాపాడాలనుకుంటుందా? ఇక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ కాల్ పేరెంట్స్కి చేసింది అసిస్టెంట్ డీనో సూపరింటెండెంట్ ఒక అతను చెప్పింది ఏంటి, మీ అమ్మాయికి బాగాలేదు రండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటి, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత రిపోర్టెడ్లీ ఈవెన్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాంట్రవర్షియల్ క్యారెక్టర్ అంటున్నారు అతన్ని. ఎందుకంటే జనరల్గా ఏ ప్రిన్సిపల్ ఎక్కడా కూడా, బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా కూడా బాడీ గార్డ్స్ని వేసుకొని తిరగరు, బౌన్సర్స్ని వేసుకొని తిరగరు. అదొక పవిత్రమైన వృత్తి. యు ఆర్ రెస్పెక్టెడ్, వెల్ రెస్పెక్టెడ్ బై ద స్టూడెంట్స్. అండ్ అలాంటి చోట నువ్వు బాడీ గార్డ్స్ని వేసుకొని తిరుగుతున్నావు అంటేనే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఆ పర్సన్. ఇదే కాకుండా గతంలో టీఎంసీ ఎంపీలే ఇద్దరు ఇతని మీద ఆరోపణలు చేశారు. ఇతను వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రికి మసక పారింది. ఇతను వచ్చిన తర్వాత టీచింగ్ పాడైపోయింది, స్టాండర్డ్స్ పాడైపోయాయి, స్టూడెంట్స్కి మినిమం ఇవి కూడా ఫెసిలిటీస్ లేవు, క్రైమ్ పెరిగిపోయింది, ఇతను ప్రతి దాంట్లో కమిషన్స్ తీసుకుంటున్నాడు, రాంగ్ పీపుల్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడనే నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు టీఎంసీ ఎంపీలు. దాంట్లో ఒక అతను నేషనల్ స్పోక్స్ పర్సన్. వాళ్ళని తీసేశారు కానీ అతన్ని మటుకు కదిలించలేదు, కంటిన్యూస్గా అతన్నే పెడుతున్నారు. ఈ వ్యక్తి అసలు ఈ అమ్మాయికి ఏం పని, రాత్రిపూట అటు ఇటు తిరగడము అని చెప్పి కామెంట్స్ చేశాడు ఇన్సిడెంట్ అయిన తర్వాత. అంటే ఇంత ఇన్సిడెంట్ అయిన తర్వాత అసలు అది ఎంత నిర్లక్ష్యానికి ఇంకా పరాకాష్ట అది అట్లా మాట్లాడటం. ఆ అమ్మాయి పడుకోవడానికి వెళ్ళింది ఒక కాన్ఫరెన్స్ రూమ్కి, ఒక సెమినార్ రూమ్కి, తిరగడానికి కాదు కదా. హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న వాళ్ళు తిరగక తప్పదు, వాట్ టు వాట్ తిరుగుతారు. డెఫినెట్లీ మీకు హాస్పిటల్లో తిరగక తప్పదు. అలాంటిది అంత బాధ్యత లేకుండా అంత నిర్లక్ష్యపూరితంగా అతను ఎలా మాట్లాడాడు అనేది, అంటే ఇట్స్ నథింగ్ బట్ విక్టిమ్ బ్లేమింగ్ అండ్ విక్టిమ్ షేమింగ్. అలాగే ఆ తర్వాత ఫ్యామిలీతో బిహేవ్ చేసిన విధానం కానీ, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మామూలుగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది కార్డన్ ఆఫ్ చేస్తారు పోలీస్ వాళ్ళు వచ్చేంత వరకు.
అండ్ డెఫినెట్గా ఇది ఒక మెడికల్ ఇంతమంది డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా ఉండదు. ఫోరెన్సిక్ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా మాక్సిమం ఏంటంటే అవైలబుల్ ఎవిడెన్స్ అని డిస్టర్బ్ చేయకుండా ఉంచుతారు. అలాంటిది వీళ్ళు అదేమీ లేకుండా ఆ తర్వాత మీరు తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూస్తే సీసీ కెమెరాలు పనిచేయలేదంటారు. ఎట్లా పని చేయకుండా ఉంటాయండి? మళ్ళీ సీసీ కెమెరాలు హాస్పిటల్లో వేరే దగ్గర పనిచేసాయి కాబట్టి ఒక అక్యూజ్ని పట్టుకున్నామంటారు. అంటే కరెక్ట్గా ఇక్కడ మటుకు సీసీ కెమెరాలు పనిచేయలేదు. అది ఒకటి. 2, అసలు ఎఫ్ఐఆర్ చేయించడంలో అంత డిలే ఎందుకు అయింది? పోలీసులు ఎందుకు ఇమీడియట్గా లాస్ట్ అమ్మాయి ఎవరితో స్పెండ్ చేసిన వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు? అలాగే ప్రిన్సిపల్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ఫోన్ చేసిన ఈ అసిస్టెంట్ డీనో, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎవరైతే ఇది ఒంట్లో బాగాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఆత్మహత్య అని పేరెంట్స్కి చెప్పారో వాళ్ళని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? అట్లాగే ఈ రోజుల్లో నిజంగా వీళ్ళు క్రైమ్ కనిపెట్టాలంటే చాలా అంటే టెక్నికల్ ఇది యూజ్ చేస్తే చేయొచ్చండి. ఇప్పుడు ఒకతన్ని పట్టుకున్నారు, అతని ఫోన్కి ఆస్పాస్ ఎవరున్నారు 3 to 5 మధ్యలో అని గూగుల్ టేక్అవుట్ తీస్తే తెలిసిపోదా అండి? అది ఇవాళ రేపు అందుబాటులో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. అది కష్టం కాదు. కానీ స్టేట్ పోలీస్ వాంటెడ్గా దే డజంట్ వాంట్ టు ఇనిషియేట్ ద. ఇంకొక 2 ముఖ్య విషయాలు ఏంటి అంటే, చాలా రోజుల నుంచి బాత్రూమ్స్ లేవని అక్కడ అడుగుతున్నారంట విద్యార్థులు. వీళ్ళు కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజే బాత్రూమ్ కన్స్ట్రక్షన్ పేరిట అక్కడ డిమాలిషన్ స్టార్ట్ చేసి